హలో నమస్తే, వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. మరో 2-3 రోజుల్లో మన ముందుకి థ్యాంక్ యూ డియర్ అనే మూవీ రాబోతుంది. ఆగస్టు 1న చాలా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో థ్యాంక్ యూ డియర్ టీం మనతో ఉన్నారు. సినిమా విశేషాలని, ఇంకా ఈ సినిమా వెనక ఉన్న ఎన్నో షూటింగ్ విశేషాలని సో టీంని అడిగి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. హాయ్. థ్యాంక్ యూ డియర్. సో టైటిల్ చాలా బాగుంది. టీజర్ చూసాం, చాలా ట్విస్ట్లు కనిపిస్తున్నాయి టీజర్లో. సో హీరోయిన్తో లవ్ సీన్స్ కావచ్చు, కొన్ని పోలీసులతో తీసిన షార్ట్స్ కావచ్చు, అది కిల్లర్ రా బాబు అని చెప్పి పోలీసులు అనటం. సో చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి సినిమాలో. కథ అంటే లవ్, ఇటు కిల్లర్, తర్వాత ఏదో కొన్ని సస్పెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కథ సాగబోతుందని అనిపిస్తుంది. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్ టీజర్కి? వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి టీజర్ కూడా అట్లా వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ యాంగ్జైటీగా ఉన్నారు, ఏంది అసలు వాట్స్ నెక్స్ట్ అనగా, ఎందుకు ఏం జరుగుతుంది అన్నట్టుగా థియేటర్లో వచ్చి చూడడానికి యాంగ్జైటీగా ఉన్నారు. రైట్, 100% అది కరెక్ట్ అండి. అలాగే థ్యాంక్ యూ డియర్ అంటే ఎందుకు థ్యాంక్ యూ డియర్ అంటే, కిల్లర్ అయ్యింది లవ్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ కాదు, లేదా కొత్త స్టోరీ అంటే థ్యాంక్ యూ డియర్ అంటే టీజర్లో చూపించింది దాన్ని బట్టి అడుగుతున్నాను. సో కిల్లర్ అంటున్నారు, ఒక థ్యాంక్ యూ డియర్ అంటున్నారు. సో కిల్లర్ అయ్యింది లవ్ కూడా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అట్లా కాదు, మనం ఒక వ్యక్తి నుంచి ఏదైనా సహాయం పొంది హెల్ప్ పొందాం అనుకోండి, హెల్ప్ పొందితే థ్యాంక్ యూ అండి కదా. ఓకే, అట్లాగా కొద్ది పక్కన డీర్ యాడ్ చేసాం. ఓకే, ఒక ప్రేమగా, ఒక రెస్పెక్ట్గా ఉంటుంది, థ్యాంక్ యూ ప్రేమగా యాడ్ చేసాం. థ్యాంక్ యూ డియర్ అని థ్యాంక్ యూ చెప్పడమే ఒక మంచి కల్చర్. సో దాన్ని ఇంకొంచెం ప్రేమగా చెప్పాం, డీర్ యాడ్ చేసాం. చాలా బాగుంది సార్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ. రైట్, అలాగే సాంగ్ సార్ బాలాజీ గారు ఆయన రాశారు. బాలాజీ గారు అని ఎందుకన్నానంటే, సో ఇప్పుడు మిమ్మల్ని మీలో ఒక లిరిక్ రైటర్ని చూసి క్వశ్చన్ అడగాల, ప్రొడ్యూసర్ని చూసి క్వశ్చన్ అడగాల అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాం. లేదంటే ప్రొడ్యూసర్ గానే అడగండి సార్. లిరిక్ రైటర్ కూడా అంటే ఈ సినిమా మనదే కాబట్టి నేను ప్రయత్నించాను, కొంచెం సక్సెస్ అయింది బాగా. కానీ మీలో ఉన్న లిరిక్ రైటర్ అయితే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ ప్రూవ్ చేసుకోవడానికి ఆగస్ట్ 1 చిక్కక చిక్కిన గుమ్మ నేను వదలను ఏ జన్మ. మా ఆడియన్స్ అయితే పాటని చాలా బాగా లైక్ చేస్తున్నారు. సో మా ఛానల్లో ప్లే చేస్తున్నాం, అడిగి మరీ ప్లే చేయించుకుంటున్నారు. నిజంగా నోటెడ్ అయిపోయింది సాంగ్. అంటే నేను కూడా రోజులో చాలా సార్లు అనుకోకుండా హమ్మింగ్ చేస్తున్నాను పాటని. చెప్పాలంటే మంచి రెస్పాన్స్ లేదండి, కావాలని పొగడాలని కాదు, కానీ సాంగ్ అయితే చాలా బాగుంది. సుభాష్ ఆనంద్ గారి సాంగ్స్ నేను ఒకసారి వెరిఫై చేశాను. ఏంటి ఇంత మంచి సాంగ్, ఆయన గతంలో ఏ సినిమాలు చేశానని వెరిఫై చేశాను. ఆయన గతంలో చేసిన సినిమాలని పాటలు బాగున్నాయి, ఆ పాటలు అనుకంటే ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో మీకు ఎక్కువ అప్రిషియేషన్స్ ఎలా వచ్చాయి? ప్రొడ్యూసర్గా వచ్చాయి సినిమా చేసిన తర్వాత? ప్రొడ్యూసర్గా అయితే ఇంకా ఏం రాలేదు. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా వరకు నా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ సైడ్ నుంచి కావచ్చు, అండ్ నా సర్కిల్లో ఉండే వాళ్ళు కూడా సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్ కూడా ఇంకొకటి ఉంది అనే ఒక ఉద్దేశంతో అప్రిషియేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. నేను కూడా అంటే లైక్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇప్పటిదాకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే రాలేదన్నట్టు. సో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్లోకి సాంగ్ రావడము, అది కొంచెం పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడము, సో నాకు కొంచెం మంచిగా అనిపించింది బాగా. ఎట్లా ఈ సాంగ్ అంటే ముందే మీరు గతంలో రాసుకుని ఉన్నారా, లేదంటే సినిమా వచ్చాక? అంటే బేసిక్గా నేను నా ఎడ్యుకేషన్ టైంలో లిరిక్ రైటర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఆ ట్రయింగ్స్లో ఉన్నప్పుడు కొన్ని సాంగ్స్ అలా రాసి పెట్టుకొని ఉండే అట్లా. సో ఆ టైంలో కుదరలేదు. సో ఈ సినిమాలో కుదిరింది. సూపర్ అండి, సూపర్ నిజంగా. సరే, మొత్తానికంటే ప్రతి లిరిక్ రైటర్కి సాంగ్ రాసే ముందు ఒక ట్యూన్ అనుకోవటం, తనకంటే ఒక ఓన్ ట్యూన్లో రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎలా అంటే సుభాష్ ఆనంద్ గారు ట్యూన్ ఇచ్చాక దీన్ని ఆయన ట్యూన్ సెట్ చేశారా ఎట్లా? యాక్చువల్గా నేను హమ్ చేసిందే సుభాష్ ఆనంద్ గారికి ఇచ్చానండి. ఓకే. సో ఆయన ఒక 2-3 వర్షన్స్ చేశారు. సో ఫైనల్గా మేము ఫస్ట్ అనుకునేదే ఫైనలైజ్ చేసుకొని, సో ట్యూను లిరిక్ మొత్తం నా సైడ్ నుంచి వెళ్ళింది అన్నకి. సో నేను ఇచ్చింది 10% అయితే 90% అన్నే హైలైట్ చేశాడు బాగా. సో మ్యూజిక్ చాలా బాగా, ఒక ఓన్లీ సాంగ్ అనే కాదండి, ఒక 50% మాది మేకింగ్ అయితే రిమైనింగ్ 50% సినిమాని తీసుకెళ్ళింది సుభాష్ గారు అనేది. చాలా వరకు సినిమా మొత్తం ఒక లైవ్ నడుస్తుందంటే ఆయనతో. టీజర్లో కూడా అది కనపడుతుంది, చాలా బాగుంది. ఫ్యూచర్లో మేబీ అంటే డైరెక్టర్లు కథ పట్టుకుని మీ దగ్గరికి వస్తారా, మా కథలో ఒక సాంగ్ రాయండి మీ దగ్గరికి వస్తారా? చూద్దాం వస్తారు సాంగ్. రైట్ సార్. రైట్, ధనుష్ గారు ఈ విషయానికి వస్తే, సో రియల్ స్టార్ శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వస్తున్న మరొక హీరో మీరు. సో గతంలో తంత్ర సినిమాలో
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు, బ్లాక్ మ్యాజిక్ మీద. ఇప్పుడు కూడా ఈ సినిమాలో థ్యాంక్ యూ డియర్ సినిమాలో టీజర్ చూస్తుంటే ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే లవ్ ఉంది, లవ్ ఉంటూనే ఏదో సస్పెన్స్ ఉంది, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అనేది టీజర్లో అర్థమవుతుంది. సో డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకోవడంలో మీరు పర్ఫెక్ట్ అని సెకండ్ సినిమాతో ప్రూవ్ అయింది. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే నా దగ్గరికి వస్తున్నాయి అనమాట ఇలాంటి స్టోరీస్ ఇవన్నీ కూడా. సో తంత్ర చేశాక నాకు కొంచెం బాగానే మంచి లైక్ నోటీస్ అయ్యాను బాగానే. ఓకే. సో ఆన్ బేసిస్ ఆఫ్ దట్ బాలాజీ గారు, శ్రీకాంత్ గారు నా దగ్గరకు వచ్చారు, స్టోరీ ఉందని చెప్తే నేను ఇంకా మేబీ నాకు యాక్టర్గా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో కదా అన్నట్టు, అంటే ఒకే టైప్ ఆఫ్ దీనికి స్టిక్ అవ్వకుండా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది, నేను ఇంకా నోటీస్ అవ్వడానికి ఇంకా నాకు మంచి బూస్ట్ అవుతుంది కదా అనుకొని ఒప్పుకున్నా ఈ సినిమా. సో తప్పకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. అంటే జస్ట్ అంటే నాకు చాలా చెప్పేలా ఉంది బట్ చెప్పకూడదు కాబట్టి బట్ అంటే డిఫరెంట్ జానరాస్ కనిపిస్తాయి అన్నమాట సినిమా. ఓకే. సో మెనీ షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఒక్కొక్క ఉంటుంది. సో మీకు మంచి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటే తప్పకుండా రైట్. నాకు చాలా హెల్ప్ అయింది. క్లైమాక్స్ పీక్స్ ఉండదు అతని పర్ఫార్మెన్స్. ఓకే రైట్, సూపర్ అండి. అలాగే ఇక సో శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఫస్ట్, శ్రీహరి గారు చాలా డౌన్ టు ఎర్త్ వచ్చినటువంటి పర్సన్. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వెళ్ళి అక్కడి నుంచి ఫ్యామిలీ స్ట్రగుల్ చేసి హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న పొలం ఉంటే అది కూడా అమ్మేసుకొని వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి అని చెప్పి విన్నాను. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీహరి గారు ఏమంటారు బాడీ మీద ఫోకస్ చేయడం కానీ, మిస్టర్ హైదరాబాద్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, దాదాపు 6-7 సార్లు ఏమో విన్ అయినట్టున్నారు ఆయన. యాక్చువల్లీ మా పెద్దనాన్న వాళ్ళు చిన్నప్పుడు అక్కడ దుయ్యూరు అని ఒక ప్లేస్ ఉంటుంది, దుయ్యూరు ఎలమారు అని ఒక ప్లేస్ ఉంటుంది, ఎలమూరు అక్కడి నుంచి వచ్చేసారు అనమాట చిన్నప్పుడు. అక్కడి నుంచి ఇంకా సిటీలో సెటిల్ అవుదాం అనుకున్నాను. వచ్చాక ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మెల్లగా, అప్పుడు ఒక పంచర్ షాప్లో ఓన్ పంచర్ షాప్ పెట్టుకొని దానిలోనే 3 బ్రదర్స్, మా పెద్దనాన్న గారు, మా ఫాదర్, ఇంకా పెద్దనాన్న గారు కూడా ఉన్నారు. వాళ్ళ 3 ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ, అప్పుడు పెద్దనాన్న గారు జిమ్నాస్టిక్స్ ఇవన్నీ నేషనల్ లెవెల్లో ఆయన జిమ్నాస్టిక్స్ లో పార్టిసిపేట్ చేయాలనేది ఆయన డ్రీమ్. ఆయన చేశారు. పక్కన మా ఫాదర్ సేమ్ ఎల్బీ స్టేడియంలోనే జాయిన్ అయ్యారు, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ వీటన్నిటికి వెళ్ళారనమాట. సో ప్యారలల్గా చూసుకుంటే పెద్దనాన్న గారు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ అక్కడి నుంచి బాడీ డబల్గా చేశారనమాట. ఫైటర్ లాగా కూడా కాదు, రఘువరన్ గారికి బాడీ డబల్గా ఫస్ట్ స్టార్ట్ చేశారు కెరియర్ ఆయన. రఘువరన్ గారు కొన్ని సినిమాలు హీరోగా చేశారు, ఆ సినిమాల్లో చేశారు బాడీ డబల్గా. ఆ తర్వాత ఆయనని దాసరి గారు నోటీస్ చేశాక అప్పుడు ఒక్కొక్క రోల్ అలా వచ్చాక మెల్ల ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చారు. అది ఇప్పటికీ నాకు అదొక మా జనరేషన్ ఆఫ్ కిడ్స్, మా ఫ్యామిలీలో. శ్రీహరి గారి ఫస్ట్ ఫిల్మ్ రంగా గారి ఫిల్మ్, ధవల్ సత్యం గారి డైరెక్షన్లో వంగవీటి మోహనంగా గారు స్టోరీ చేశారు. భానుచంద్ర గారు హీరో, దాంట్లో చేశారు. అవును. సో ఎలా అనిపిస్తుంది ఒక డౌన్ టు ఎర్త్ వచ్చి ఇన్ని రకాల, అంటే ఆయన రియల్ లైఫ్లో ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక బాడీ బిల్డర్గా అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయాలని ఒక థాట్, సినిమాల్లోకి రావటం. సో సినిమాల్లో కూడా ఆయన ఏమంటారు ఆంధ్ర నుంచి వచ్చిన నేటివిటీ ఉన్న పర్సన్ అయినప్పటికీ డి తర్వాత రీసెంట్గా వచ్చిన బృందావనం సినిమా కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఆయన క్యారెక్టర్ తెలంగాణ యాసలో అద్భుతంగా పండించారు. అంటే తెలంగాణ ఆ యాసకి ఆయన డైలాగులతో ఒక అందాన్ని తీసుకొచ్చారని చెప్పేసి చెప్తారు, చాలా అంత బాగా చెప్తారు. సో ఇన్ని రకాలుగా ఇంత ఎత్తుకి ఎదిగి, సో ఎలమర్రు ప్రజలు హైదరాబాద్కి వచ్చి మా ఊరికి నీ వల్ల చాలా గొప్ప పేరు వచ్చిందని ఆయన సన్మానించడం, గ్రామ ప్రజలు వచ్చి. సో ఆయన లైఫ్ స్టైల్ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఆయనది ఒక జర్నీ ఎలా ఉంటుంది, ఇన్స్పిరేషన్ లాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను కూడా ఎప్పుడు కూడా అదే ఫాలో అయ్యి వెళ్దాం అనుకుంటాను. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మా పెద్దనాన్న శ్రీహరి నాకు క్యారెక్టర్ ఇచ్చేయండి అని చెప్పడం అయితే నాకు అసలు నచ్చదు అనమాట. ఫస్ట్ డైరెక్టర్ అనేవాడు నన్ను నోటీస్ చేయాలి. ఎలాగైతే ఆయనని ఒక డైరెక్టర్ నోటీస్ చేసి క్యారెక్టర్ ఇచ్చారో, ఆ డైరెక్టర్ కూడా నాకు టాలెంట్ ఉందని నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇస్తే అప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఇన్స్పైర్ అయింది మా పెద్దనాన్న గారి దగ్గర నుంచే. సో ఆయన చేసింది నేను కూడా ఆ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవుతున్నాను అన్నట్టు నమ్మి వచ్చాను. సో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి ఆయన, ఎప్పటికీ నాకు నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సూపర్ అండి. మీకే కాదు చాలామందికి ఇన్స్పిరేషన్. చాలామంది, నేను ఒకసారి రామ్ లక్ష్మణ్ గారితో శ్రీహరి గారిని చూశాను. రామ్ లక్ష్మణ్ గారు అంత పెద్ద ఫైటర్స్ శ్రీహరి గారికి ఇచ్చే వాల్యూ చూసి నేను షాక్ అయ్యాను. ఎంత మంచి వాల్యూ ఇస్తారంటే, అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి గారు. రైట్ అండి.
శోభా గారు ఐ థింక్ రేఖ. రేఖ గారు రేఖ రోషిని గారు నిరోష. నిరోషనా సారీ అండి రేఖ ఓకే రేఖ గారు ఓకే. ఈ సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో మీరు పోలీసులతో కనిపిస్తారు. సో ఆ కిల్లర్ మీరేనా? కిల్లర్ మీరే గెస్ట్ చేయండి, రేపు ఆగస్ట్ 1st వెళ్ళి చూసి చెప్పండి. రైట్, చాలా బాగా గట్టిగా ఉంటున్నారండి, అంటే మొత్తం స్టోరీ లీక్ అవ్వకుండా ట్రై చేస్తున్నారు గట్టిగా. ఓకే రైట్, ఎనీవే అండి. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? సో నాది లైక్ క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ లా ఉంటుంది. అట్ ఎ టైమ్ సిచ్యువేషన్ బట్టి ఆమె చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ లవ్ స్టోరీ కానీ ఎమోషన్స్ కానీ ఒక లైక్ బయట ఎలా అయితే హీరోయిన్గా ట్రై చేయాలనుకుంటున్నాను, సినిమాలో కూడా అలా అలా ట్రై చేయాలనుకుంటున్నాను. రైట్, సూపర్ అండి. సో ఈ సినిమాలో ఇక్కడ మొత్తానికి ఇద్దరు రియాక్షన్ చూసారా, నేను ఎక్కడ ఏం చెప్పేస్తానని చెప్పేసి అప్పుడప్పుడు ఫ్రాంక్ కూడా చేయొచ్చు. చెప్తే అడ్డం పడేద్దాం, సరే ఆపుదాం అని చెప్పేసి రెడీ ఆపేద్దాం. సరే. మొత్తానికి ఈ సినిమాలో అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీలో ఉన్న యాక్ట్రెస్కి సాటిస్ఫాక్షన్ ఎలా ఎక్కడైనా దొరికిందా, ఎలా ఉంది అనిపిస్తుంది? డెఫినెట్గా నేను ప్రతి క్యారెక్టర్కి నేను ఆల్మోస్ట్ నా 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ సినిమా కూడా ఈ క్యారెక్టర్ కూడా మీరు ఇచ్చారని అనుకుంటున్నాను. చేసేది 100% పాపం. అప్పుడే ఒకసారి తిట్టినా, అందరి ముందు లొకేషన్ తిట్టినా కానీ పాపం భరించింది. దాదాపు 60-70 మంది ఉంటారు లొకేషన్లో. ఒక ఆర్టిస్ట్ని ఆ విధంగా అరవకూడదు, ఎందుకంటే ఆ సీన్ కోసం అరిసాను అంతే కానీ పాపం మంచి పర్ఫార్మెన్స్. ఆ సీన్కి అంటే అరిస్తే ఆ ఫీల్ వస్తుంది. అట్లే కదా అంటే అదే అడిగాను నేను సార్, మీరు చెప్తే నేను ఇస్తాను. టైం అయిపోతుంది, వర్షం వచ్చేస్తా ఉంది. రేపు ఆ లొకేషన్ లేదు మళ్ళీ అక్కడ, ఆ హాస్పిటల్ అందులో అది. ఇంకో గొప్పదనం ఏంటంటే హాస్పిటల్ మనకి పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ ఓనర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, బాడీ బయట ఉంది. గుర్తుందా మీకు అది? కాసేపట్లో బాడీ లోపల రావాలి. ఆ టైంలో టక్కడక అనుకుని ప్లాన్ చేసేయాలి కదండి. 5:30 టైం, అప్పటికి 6 ప్యాకప్ చెప్పాలి. మళ్ళీ రవిప్రకాష్ గారు లేరు, హెబ్బా లేదు, అందరు లేరు, డేట్స్ లేవు. కొంచెం గట్టిగా అరిశాను. ఆడ నేనేది నిజంగా అరిశాను అని ఫీల్ అయిపోయారు. నేను ఏమైతే రావాలనుకున్నా ఆ ఎమోషన్ ఫేస్లో వచ్చేసి క్యాచ్ చేస్తాను, అయిపోయింది. సో సీన్ అయిపోయిన తర్వాత మరి ఎలా చెప్తున్నారు, ఎందుకు సార్ నేను చెప్తే చేస్తున్నాను, ఓకే అలా రియాక్షన్ కావాలేమో, ఇట్స్ ఓకే ఫైన్. ఓకే రైట్, సూపర్ అండి. మొత్తానికి అంటే ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్షణం లేదు, ఇలాంటివన్నీ తీసుకొని ముందుకు వెళ్ళగలిగితేనే ఆర్టిస్ట్. ఎందుకంటే ఆర్టిస్ట్కి చాలా కష్టాలు ఉంటాయి. సో ఆర్టిస్ట్ పాపం మగపిల్లలు కూడా ఆర్టిస్టులను చొక్కా ఇవ్వమంటే ఇప్పించాలి అందరి ముందు, పడుకోమంటే పడుకోవాలి. మనం పడుకుంటాం, ఇక్కడ ఉన్నాం, షర్ట్ ఇప్పమంటే ఇప్పలేం కదండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్, వి సెల్యూట్ దెమ్. మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన వచ్చిన ఫస్ట్లో అంటే ఒక సినిమాకి 300 రూపీస్ ఆయనకి ఇచ్చారంట, పేమెంట్ ఇచ్చారంట. ఫస్ట్ సీన్ ఏదో రోడ్డు పడుకోవాలంట, షర్ట్ ఇప్పేయాలంట, మంచి ఎండ, ఇవి కాలిపోతుందంట పాపం ఆయనకి. మధ్యలో లేస్తే అరుస్తారు. ఫస్ట్ సినిమా అంట, సెకండ్ సినిమా అంట ఆయన పాపం ఆయనకి. కాలిపోయింది భరించి అట్టగా నేల మీద మురళీమోహన్ గారు 300 రూపాయల కోసం పడుకున్నాను ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆర్టిస్టుల లైఫ్ అలా ఉంటుందండి. ఆడపిల్లలు కూడా అందరం హగ్ చేసుకోవాలి, ముద్దు పెట్టాలి, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అంటే కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనకూడదు ఆర్టిస్టులను మనం. గ్రేట్, సెల్యూట్ టు ఆర్టిస్ట్. రైట్. సో థ్యాంక్ యూ డియర్ కథతో ఎలా అప్రోచ్ అయ్యారు బాలాజీ గారిని? బాలాజీ గారు అంటే పరిచయం ఎలా? బాగా ఆయన నాకు బ్రదర్ లాగా, మాకు 10 years నుంచి 15 years ట్రావెల్ ఉంది మాకు. ఓకే. లిరికిస్ట్గా నాకు పరిచయం. ఓహో. అలా నేను సినిమా ఫీల్డ్లో ఉన్నా కదా, ఏదైనా ఉంటే సాంగ్స్ రాస్తుంటాయి కదా, చెప్పన్నా అనేవాడు అనమాట. ఓకే. అలా జరిగేది. ఒక సాంగ్ వినిపించేది, భలే ఉంది ఈ పాట, చెప్తా ఎవరికైనా కానీ. మన సుభాష్ గారు కూడా అప్పుడు చెప్పుకున్నాను, ఇంకో 2-3 చెప్పుకున్నా, రాము అని ఒక ఇతను చెప్పాను. కాదు, అది మెటలీజ్ కాదు, అవి కాలేదు అది. బట్ ఈరోజు అదే పాటకి ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, నేను డైరెక్టర్ అయ్యాను. అది అంటే చెప్పడం యాదృచ్ఛికంగా అలా జరిగిపోతాయి అంతే. సో ఆయనకు ఆయన అవకాశం ఇచ్చుకున్నారు. గ్రేట్ మ్యాన్. అదే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అయినా. ఓకే. నేను ఏం అడిగానో దానికి ఎక్కడా నో చెప్పలేదు. షూటింగ్ అప్పుడు బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎందుకన్నా అని ఒక మాట అనలేదు. అట్లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీడమ్ ఇచ్చారు సార్ నాకు, అంతే. గుడ్ మ్యాన్. రైట్. బాలాజీ గారు చెప్పండి, ఈ కథలో ఏం నచ్చి మీరు తీశారు అసలు? అంటే ఏ పాయింట్ నచ్చి? లేదు ప్రొడ్యూసర్ అవ్వాలని ఏమన్నా ఫ్యాషనా? సినిమా ఫీల్డ్ అంటే ఆల్రెడీ లిరిక్ రైటర్ కాబట్టి ఫ్యాషన్తో చేశారు. ఫ్యాషన్ లేదు, ఇండస్ట్రీకి ఏదో విధంగా రావాలనుకుంటే ఈ వేలో స్టార్ట్ అయినట్టు ఉంది. బట్ స్టోరీ అంటే లైన్ బయటకు చెప్పలేం కానీ, బట్ అది యూజువల్గా మనం రెగ్యులర్గా చూసే ఒకటి దాన్ని సినిమాటిక్గా చూపిస్తుంటే, సో
కొత్త డిఫరెంట్గా స్టార్ట్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో సినిమా స్టార్ట్ చేసాను. అలాగా జర్నీ స్టార్ట్ అయిపోయింది మరి. పర్టికులర్గా ఈ పాయింట్ కోసం రావాలి ఎట్లా అంటే ఒక మాకు అప్పుడు గుర్తుంది నాకు, స్టోరీ మీద కూడా మంచి జడ్జిమెంట్ ఉంది అతనికి. మేము మా ఎల్లో ఫ్రెండ్స్ బ్యానర్లో శ్రీమన్నారాయణ బాలకృష్ణ గారి సినిమా వచ్చింది. స్టోరీ స్క్రిప్ట్ నా దగ్గర ఉండింది అనమాట. అన్న ఒకసారి చదువుకుంటాను కూడా అడిగాడు, ఇచ్చాను గుర్తుంది లేదు. మంచి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, సినిమా ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే సినిమా చేయడు కదా. సినిమా ఇంట్రెస్ట్ ఉంది, సినిమా చేసి ఉంటాడు. సో ఆయన పాటలు రాయగలిగారంటే ఆటోమేటిక్ స్క్రిప్ట్ మీద ఒక ఐడియా ఉన్నాయి. ఎందుకంటే పాటలు రాయడం అనేది నాటే జోక్. ఎందుకంటే సినిమాను మనం అనేక సీన్స్లో చెప్తాం, బట్ పాటని చిన్న చిన్న పదాల్లో పెద్ద పెద్ద మీనింగ్ చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఆబ్వియస్లీ గ్రిప్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అండి, అదే చిక్కని గుమ్మ అనే సాంగ్లో మీరు అసలు ఒక డీప్ లవర్గా చాలా అద్భుతంగా కనిపించారు ఆ పాటలో అయితే. సో మంచి లవర్ బాయ్ లాగా అనిపించారు. చాలా డీప్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్న క్యారెక్టర్ అయితే అనిపించింది. ఎలా అనిపించింది ఆ సాంగ్ యాక్ట్ చేస్తున్నప్పుడు? నాకు తర్వాత వినిపించారు సాంగ్, నేను లిరిక్స్ ఎవరంటే నేనే ఎవరో తెలియదు. సో అంటే ప్రతి ఒక్క వర్డ్కి ఒక డీప్ మీనింగ్తో రాశారు ఆ సాంగ్. లైక్ అదొక సిచ్యువేషన్లో వస్తుంది అనమాట సాంగ్. ఒక ఇంపార్టెంట్ సీన్ సినిమాలో, చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి కానీ అదొక మేజర్ ఇంపార్టెంట్ సీన్ అప్పుడు వస్తుంది అనమాట. ఓకే. సో నాకు చాలా బాగా అనిపించింది ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ ప్లే అవ్వడము, అంటే ఆ హీరో అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయడం తన లవ్ని. ఓకే. సో అది చాలా బ్రిలియంట్గా అనిపించింది నాకు. నిజంగా అదే పాటలకు అనిపిస్తుందండి. అసలు అంటే మీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమని ఎంత ఎక్స్ప్రెస్ చేయగలగచ్చు ఆ పాటలో. అంత అంటే మీ క్యారెక్టర్ అంత న్యాచురల్గా కనిపించింది. బ్యూటిఫుల్ డిజైన్ చేశారు అసలు. మొత్తం క్యారెక్టర్ డిజైన్తో పాటు లిరిక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. రైట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ పార్ట్ అయ్యాను దీనికి. బాగా అందంగా కూడా ఉంటుంది సాంగ్లో. అవును, అమ్మాయి కన్నా అమ్మాయి కూడా బాగుంటుంది, అమ్మాయి కన్నా బాగుంటుంది. కరెక్టేలేండి. ఓకే, రైట్. డిఫరెంట్ కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా బాగా. సో వేరియేషన్స్ ఉన్నాయి ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి. సో ఫ్యూచర్లో ఇంకా మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఇలాంటి క్యారెక్టర్ చేయాలి? క్యారెక్టర్ అంటూ ఏం లేదు, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు తంత్ర వచ్చేసి కొంచెం హారర్, కంప్లీట్ బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్, ఇది ఒక సోషల్ మెసేజ్ ప్లస్ క్రైమ్ అన్ని మిక్స్. ఇది నెక్స్ట్ చేసే సినిమా కామెడీ అనమాట, కంప్లీట్ కామెడీ ఫిల్మ్. సో దాన్ని కూడా అది కూడా కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో నేను ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు స్పెసిఫిక్ ఏం కమర్షియల్ సూపర్ స్టార్ ఎక్స్ప్లోర్ అలా ఏమి ప్లాన్. సో ఏది వచ్చినా, ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి న్యాయం చేస్తే వెళ్ళాలి. న్యాయం చేస్తాం, సెట్ అవుతే దానికి తప్పకుండా చేద్దాం. సో ఈ లెక్కన అంటే మీ ఒక పర్టికులర్గా ఒక రోల్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే, మీ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే శ్రీహరి లాగా సో మెనీ మూవీస్, సో మెనీ క్యారెక్టర్స్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంది. ఆల్ ద బెస్ట్ అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఫైనల్గా థ్యాంక్ యూ డియర్ మూవీ గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్గా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్లో థ్యాంక్ యూ డియర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ డియర్ సినిమా August 1st రిలీజ్ అవుతుంది. మీకు తప్పకుండా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి సినిమా. డైరెక్టర్ గారు, సో ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు నమ్మకం ఉంది. సో ఆ విధంగా ఒక సోషల్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అయిన సినిమా ఇది. థ్యాంక్ యూ డియర్ మూవీ August 1st వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించి మాతో పాటు వస్తున్నటువంటి కింగ్డమ్ సినిమా అయితేనేమి, మన విజయ్ సేతుపతి గారిది నిత్య మేనన్ గారి సినిమా సార్ మేడం కూడా, రెండు సినిమాలు కూడా మా సినిమాతో కూడా ఆదరిస్తారని కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. రైట్ అండి. సార్ రేఖ గారు. సో August 1st థ్యాంక్ యూ డియర్ అని ఫిల్మ్ రిలీజ్ అవుతుందండి. యూత్ఫుల్ ఎంటర్టైనర్తో మేము ముందుకు వచ్చేస్తాం. ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ సెలబ్రిటీ టాక్స్. August 1st థ్యాంక్ యూ డియర్ మూవీ రాబోతుంది. ఖచ్చితంగా అందరూ చూసి ఆదరించండి. ఎందుకంటే ఇందులో టీజర్ చూసా, చాలా బాగుంది టీజర్. చాలా మంచి మంచి ట్విస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ.